ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా పాలన అందించిందని బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు అన్నారు. విద్యుత్, సాగునీరు, వ్యవసాయ తదితర రంగాల్లో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా కొనసాగిందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకు కేసీఆర్ పాలన కావాలని కోరుకున్నారని తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి కేసీఆర్ను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమావేశమయ్యారు. అనంతరం కేసీఆర్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశంలో రైతు రాజ్యం తెచ్చుకోవాలని బీఆర్ఎస్తో కలిసి అడుగులేస్తూ ముందుకు కదిలిన మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ప్రజలు మెన్నంటి తెలంగాణ ఎన్నికల ఫలితాలలో తీవ్ర ఆవేదన చెందారన్నారు. కేసీఆర్ పాలన లేకపోవడంతో తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్రతో పాటు దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందని ఇటీవల తనను కలిసిన మహారాష్ట్ర నేతలు అన్నారని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో రైతు రాజ్యాన్ని అందించగల దమ్మున్న కేసీఆర్ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని వారు బాధపడ్డారని తెలిపారు. తెలంగాణతో పాటు దేశ రైతాంగ ప్రగతి కోసం బయలుదేరిన నేపథ్యంలో తెలంగాణ ప్రజల నిర్ణయం ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని నిరుత్సాహపరిచిందని కేసీఆర్ తెలిపారు. అయినా ఏమాత్రం అధైర్యపడొద్దని కార్యకర్తలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని, మనకు ప్రజా తీర్పే శిరోధార్యమని చెప్పారు. అధికారం కోల్పోయామని బాధపడడం సరైన రాజకీయ నాయకుని లక్షణం కాదని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ప్రజల్లో కలిసి ఉంటూ వారి సమస్యల మీద నిరంతరం పోరాడుతూ వారి అభిమానాన్ని సాధించాలని కేసీఆర్ పునరుద్ఘాటించారు. కాగా అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని తెలంగాణను సకలం బాగు చేసుకున్న కేసీఆర్ పాలన పోతదనుకోలేదని, జరిగిన పొరపాటుకు తెలంగాణ సమాజం బాధపడుతుందని కార్యకర్తలు, అభిమానులు పేర్కొన్నారు. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని జై సీఎం, జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో తమ మద్దతు ప్రకటించారు.